దాన్ని కూడా కామెంట్ చేస్తుంది అనమాట. ఇది సెక్షన్ 26 ఆఫ్ యూపీ. నోటీస్ ఇవ్వకపోతే మీరు అదర్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ వినకుండానే కూల్చేస్తే రైట్. దానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్తుంది కదా. దీనికి ఫస్ట్ దానికి FTL అనేది డిమార్కేషన్ జరుగుతుంది. FTL డిమార్కేషన్ అయిన తర్వాత అది పబ్లిక్ డొమైన్లో ఉంది. అక్కడ మీకు ఒక దగ్గరికి వెళ్ళంగానే ఎవరైతే కనుక పర్మిషన్ లేకుండా మీరు తీసుకొని కట్టారో, పర్మిషన్ అప్లై చేసినప్పుడే పర్మిషన్ రిజెక్ట్ చేశారో, దొంగ పర్మిషన్ తోటి వచ్చారు, మీరు ఇప్పుడు చెరువు అనేది ఎలా గుర్తుపెడతామండి? మీరు వెళ్తే నేను ఇప్పుడు నాకు ఈజీ వెళ్తే అక్కడ ఎక్కడెక్కడైతే షెడ్లు ఉంటాయో, నర్సరీలు ఉంటాయో, అది చెరువు అని నేను గుర్తుపట్టేస్తాను అనమాట. ఎందుకంటే అది టెంపరీ స్ట్రక్చర్స్ ఉంటాయని, అక్కడ పర్మనెంట్ బిల్డింగ్స్ రావు. సో మీరు ఎక్కడికైనా వెళ్తే కనుక చెరువు అనేది మీరు చూడండి. ఇప్పుడు అంటే ఈ 5 నెలల నాకు అనుభవంలో నేను చూసింది, చెరువు అనే దగ్గరికి అక్కడికి వెళ్తే ఇది చెరువు అయి ఉండొచ్చు అనుకుంటే ఆ చెరువు ఉంటుంది అనమాట. అక్కడ అన్ని షెడ్లే ఉంటాయి, అన్ని షెడ్లు ఉంటాయి, నర్సరీలు వస్తాయి, పర్మనెంట్ బిల్డింగ్స్ ఏం రావు. అంటే అక్కడ ఉన్నటువంటి కట్టిన వాళ్ళందరికీ కూడా తెలుసు అది చెరువు భూమి అనేది తెలుసు అనేది. పర్మిషన్ అనేది లేదు తెలుసు వాళ్ళకి, పర్మిషన్ రాదు. పర్మిషన్ వచ్చినా కూడా కొట్టారు మీరు. పర్మిషన్ రాదు, అది కూడా చెప్తున్నాను. పర్మిషన్ దొంగ పర్మిషన్లు తీసుకొస్తారు. కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ తప్పు కదా. నేను వినండి, పర్మిషన్స్ ఇప్పుడు మేము గండిపేటలో కూల్చాము. పర్మిషన్ ఎవరిదని చూపించారు? సర్పంచ్ ఇచ్చిన పర్మిషన్ చూపించారు. 2009లో సర్పంచ్ ఇచ్చినట్టు చూపించారు పర్మిషన్. అసలు సర్పంచ్ పర్మిషన్లు ఇవ్వకూడదండి. సర్పంచ్ పర్మిషన్ ఇవ్వకూడదు. పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ ఇవ్వాలి. ఆ సర్పంచ్ ఆమె లేడీ ఉంది, ఇప్పటికీ ఉంది. మీరు వెళ్ళి ఇప్పుడు అడిగితే ఇప్పుడు కూడా ఇస్తారు అన్నమాట, సంతకం పెట్టేస్తారు అన్నమాట. 2009 డేట్ తోటి ఇస్తుంటుంది. సో అది పర్మిషన్ అవుద్దా? అది దొంగ పర్మిషన్. పంచాయతీ లేఅవుట్స్ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఇప్పటికి. పంచాయతీ లేఅవుట్ ఇస్ డిఫరెంట్. లేఅవుట్ కాదు, నేను వాటర్ బాడీస్ గురించి, మన వాటర్ బాడీస్ గురించి వచ్చినప్పుడు. కానీ మీ మీద ఒక ఆరోపణ, 3 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా కూల్చేశారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు వస్తే మల్లంపేట చెరువు దగ్గర కత్వా చెరువు అంటాం, వాళ్ళు కూడా వస్తే నేను అన్నాను, అరే మీరు రిజిస్టర్ చేసేటప్పుడు 3 రోజుల ముందు చేశారన్నారు, మీరు అక్కడ 2 ఏళ్ల క్రితం ఇక్కడ పెద్ద కేసు అయింది, వచ్చి డిమాలిష్ చేసి వెళ్ళారు. అక్కడ డిమాలిష్ చేసి అంతా దాన్ని అప్పుడు కొన్ని ఆ టైంలో ఏదో హోల్స్ పెట్టడం అవి చేశారు, కేసులు పెట్టారు. ఆ బిల్డర్ మీద కేసు పెట్టారు, ఆ పంచాయత్ సెక్రటరీ మీద కేసు పెట్టి అతన్ని సస్పెండ్ చేశారు. ఆ 2 ఏళ్ల క్రితం. అవన్నీ మీకు తెలీదా అన్న? మాకు తెలియదు సార్ అన్న. డ్యూ డిలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనేది లా తెలియటం కాదు, మీరు ఎంక్వైరీ. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని పెళ్ళికి ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? ఎంక్వైరీ చేస్తాం లేదా? వాళ్ళు చెప్పినవి వింటాం. వాడు చెప్తాడు మా అబ్బాయి చాలా ఇదండి అదండి అని అంటాడు. తర్వాత తెలిస్తే వాడు దొంగో లంగో లేకపోతే వాడు ఏదో డ్రగ్ అడిక్టో లేకపోతే ఏదో ఉందనుకోండి, మనం అప్పుడు బాధపడితే ప్రయోజనం కాదుగా. ముందు నువ్వు చేయాల్సిన ఎంక్వైరీలు ఏం చేస్తావు? పైసలు ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ ఎంక్వైరీ. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు వెన్ యు ఆర్ బయింగ్ ఏ ప్రాపర్టీ, నువ్వు ఏం చేయాలి? డ్యూ డిలిజెన్స్. డ్యూ డిలిజెన్స్ అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు.